టమోటా గోంగూర చేయడానికి కావలసిన వస్తువులు. ముందుగా టమోటాలను, పచ్చిమిరపకాయలు ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా టమోటాలు, పచ్చిమిరపకాయలు మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా టమోటాలు, పచ్చిమిరపకాయలు మనం కట్ చేసుకోవాలి. టమోటా గోంగూర ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసిన మొత్తం ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత కొంచెం కారం, టూ స్పూన్స్ ఆయిల్, ఆ తర్వాత స్టవ్ ముట్టించి స్టవ్ మీద ఈ విధంగా పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. చేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడుకుతుంటుంది. అప్పుడు అందులో మనము గోంగూర యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గోంగూర యాడ్ చేసుకోవాలి. ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూస్తున్నారా, ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడకాలండి, ఇంకొక 2 మినిట్స్. ఇది ఇప్పుడు ఉడికింది. మనం దీన్ని ఈ విధంగా దింపుకొని ఒకసారి వెనుపుకోవాలి. దీన్ని మనం ఈ విధంగా వెనుపుకోవాలి. వెనుపుకొని ఇలా గిన్నెలోకి తీసుకుంటే అసలు ఉంటుందండి టమోటా గోంగూర. వేడి వేడి చూడండి పొగలు ఎలా వస్తుందో. ఇది వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే ఈ టమోటా గోంగూర మళ్ళీ ఏ కూర కూడా వద్దు, మళ్ళీ చేసుకుందాము మళ్ళీ అనిపించింది. నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చిపోయినప్పుడు, ఇలాంటి ఎప్పుడైనా సరే గోంగూర ఫేమస్ కదండి. వేసుకొని తిన్నారంటే మీరు కొంచెం తినేవాళ్ళు కూడా కడుపు నిండా డబల్ తింటారు.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.